కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తుందంటూ తమిళనాడులో తీవ్ర రాజకీయం దుమారం చెలరేగుతున్న వేళ జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తరచూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ ట్యాగ్తో సెటైర్లు, కౌంటర్ కామెంట్స్ చేసే ప్రకాష్ రాజ్ తాజాగా హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ప్రకాష్ రాజ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ ఈ విధంగా స్పందించారు. ఇంతకు పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, మాట్లాడితే దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారు అంటారు. అన్ని దేశ భాషలే కదా, తమిళనాడులో హిందీ వద్దు వద్దు అంటుంటే నా మనసులో ఒకటే అనిపిస్తుంది, తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. హిందీ నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, పనిచేసే వాళ్ళు అందరూ బీహార్ నుంచి కావాలి, కానీ హిందీని ద్వేషిస్తామంటే ఇదెక్కడి న్యాయం? ఈ విధానం మారాలి, భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు అని పవన్ వ్యాఖ్యానించారు.